వాటర్ వార్ వైసీపీ టీడీపీ మధ్య నీటి గొడవ ప్రవహిస్తోంది. అయితే రాయలసీమ ప్రాజెక్ట్ సంగతి ఏంటి అని వైసీపీ ప్రశ్నిస్తోంది. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పుడు మరోవైపు సీమకే కాదు ఏపీ ఇరిగేషన్ రంగానికి అన్యాయం చేస్తుంది వైసీపీ అని కౌంటర్ ఇస్తోంది కూటమి సర్కార్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపేశారన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నేతలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి పోరాటంలో భాగస్వామ్యం చేస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కార్యాచరణ తీసుకుని ప్రజల్లోకి ఇది వెళ్ళాలి, రాష్ట్రమంతా తెలియాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తెలియాలి ఎట్లా అన్యాయం జరుగుతుందో. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం గురించి తెలియాలి. దానికి సంబంధించి చైతన్యం కలగాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా జిల్లా మీటింగులు జరిపాం. అలాగే దీనికి కలిసి వచ్చే పౌర సమాజం, పౌర సంఘాలతో చర్చలు జరిపాం. ఒక ఉద్యమం బిల్డ్ చేసి చంద్రబాబు నాయుడు ముక్కుతాడు వేసి ఆయన ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీదైనా ఈ లిఫ్ట్ పూర్తి అయ్యేట్టు చూసే కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్వీర్యమైందన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ను తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. మరోవైపు పోలవరం పురోగతి పనులను పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ఏపీ జీవనాడి అన్నారు. రెండోసారి ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేదన్నారు. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసితులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి. ధవళేశ్వరం గేట్లు కొట్టుకోపోతే గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు చంద్రబాబు. గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోకపోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు టీడీపీ నేతలు.